ఈ భూగోళం. అందుకే దీని గ్రహం అనరు, గోళం. అంటే ఇంతవరకు దాదాపుగా భూగోళం ఈ సౌర కుటుంబంలో వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఇది ఉపయోగంలో లేదు. చాలా వరకు ఈ ఉష్ణ స్థితులు ఇవన్నిటి కూడా రకరకాలైనటువంటి భారీ మార్పులకు గురి అవుతూ కొంతకాలం మంచుతో కప్పబడి కొంతకాలం ఇలా వేడిగా ఉంటూ ఇలా కొంతకాలానికి అనువైనటువంటి ఈ గోళం తయారు కావటం అన్నది మనం గమనించాలి. అయితే అప్పటికే ఈ సృష్టిలో దీని మీద ఏమైనా ప్రకృతి ఏర్పడిందా అంటే లేదు. దీనికన్నా ముందు ద బయోప్లాస్మాటిక్ మ్యాటర్, దట్ ఈస్ ద ప్రైమోడియల్ సోర్స్ ఫర్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. సో ఇక్కడికి ఉన్నటువంటిది అది ముందుగా ఏర్పడడంతో, ఆ ప్రకృతి ఏర్పడడంతో నెమ్మదిగా ఈ ప్రైమోడియల్ సోర్స్గా ఉన్నటువంటిది బయోప్లాస్మాటిక్ మ్యాటర్ నెమ్మదిగా జీవ పదార్థంగా ఏర్పడడానికి అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే దీని పూర్వాపరాలు చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది మరి? విశ్వశక్తి దగ్గర నుంచి ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్ ద్వారా దాదాపుగా బయోప్లాస్మాటిక్ మ్యాటర్ వరకు వచ్చి ఇక్కడ జీవ పదార్థం ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన తర్వాత శీతోష్ణ స్థితిగతులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అప్పుడు భూమి మీద మనకి జీవం అన్నది స్టార్ట్ అయినది. మరి ఆ జీవం అలాగే మెటమార్ఫోసిస్ పద్ధతిలో, ఎవల్యూషన్ పద్ధతిలో పరిణామక్రియంగా ఏక కణం దగ్గర నుంచి బహుకణం, మల్టీ సెల్ ఫంక్షన్ వరకు దాదాపుగా తుది ఘట్టం లేదా తుది చివరి దశ ఏదైతే ఉందో మనిషిగా అని చెప్పవచ్చు. దాదాపుగా ఇది చివరిదని చెప్పవచ్చు. మరి మనిషి ఎవరు అంటే దీనికి ముందు పూర్వాపరాలు ఇంత చరిత్ర ఉంది. మనం ఊరికే ఏదో ఈ భూమి మీద అలా పుట్టేస్తున్నాం, కొంతకాలం బతికేస్తున్నాం, అలాగా వెళ్ళిపోతున్నాం, అలా కాకుండా దీనికి పూర్వాపరాలు ఎక్కడి నుంచి ఉన్నాయి దాదాపు అంటే విశ్వశక్తి దగ్గర నుంచే ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటది? విశ్వశక్తి దాదాపుగా ద కాస్మిక్ ఎనర్జీ, అందులో ఉన్నటువంటి విశ్వమాత ఏదైతే పరమాత్మ అని చెప్తున్నామో, సో ఇందులో నుంచి వచ్చినటువంటిది నిరాకారం ఇక్కడికి వచ్చేటప్పుడు ఆకారంగా మార్పు చెందడం మనం గమనించాలి. ఏదైతే శక్తి అక్కడ ఉన్నదో అది అదృశ్యం, ఇక్కడ దృశ్యం. అది నిరాకారత, ఇది ఆకారత. అది శక్తి చేతనం కలిగింది, ఇక్కడ పదార్థం చలన ధర్మాన్ని కలిగింది. ఈ పదార్థం చలన ధర్మాన్ని కలిగింది కాబట్టే ఈ ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్ విధానం ద్వారా నెమ్మదిగా ఈ పరిణామ క్రమం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి శక్తి చేతనత్వం, ఇక్కడేమో ఇంకొక రూపంలో ఆ శక్తే పదార్థంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే నక్షత్ర మండలాల్లోనూ అలాగే సౌర కుటుంబంలోనూ అలాగే గ్రహాల్లోనూ అలా భూగోళం మీద అలాగే బయోప్లాస్మాటిక్ మ్యాటర్లో కూడా విశ్వశక్తికి సంబంధించినటువంటి మూలం అందులో కూడా ఉంది. ఇది అవునా కాదా మీరు పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే బయోప్లాస్మాటిక్ మ్యాటర్ ద్వారా ఏర్పడినటువంటి ఈ జీవ పదార్థంలోకి కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ విశ్వశక్తి ఇందులో కూడా రావడం జరిగింది.